అలాగే షీట్స్ అంటే ఫైనల్గా మనం చూడగానే టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. సో దాని తర్వాత ఇంకా ఎలివేషన్ బిల్డింగ్ ఆఫ్ డీటెయిల్స్ విల్ బి గివెన్ టు అంటే దాన్నే మనం ఇంటిగ్రేట్ ఎలక్ట్రికల్ కమ్యూనిటీ అయితే అయితే మరి ఆర్కిటెక్ట్ పార్ట్ అంటే సో బిల్డింగ్ తాలూకా వ్యూ బీమ్ స్లాబ్ వీటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో చెప్తారన్నమాట. అయితే అసలు ఇది ఏం చేస్తుంది అనేది ఆ, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బిల్డింగ్ మనం వెళ్ళిపోయామనుకోండి. సో అప్పుడు మనకి యాక్చువల్ లుక్ అనేది మనకి ఇలా చేస్తారు, ఈ అప్లికేషన్లో ఇలా చేస్తారు అనే కన్నా సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రిపోర్ట్ అనేది మనం చూద్దాం.
అంటే షీట్స్ అంటే ఇది అనమాట. అంటే టోటల్గా మనం అవుట్పుట్ ఇచ్చినప్పుడు మనం ఇలా చూపిస్తాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు నాకేమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ బ్రౌజర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్లో మనకేంటి తెలుస్తుందంటే ఈ హౌస్ అనేది ఎన్ని ఫ్లోర్స్ ఉన్నది అనేది ఇక్కడ తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అని అంటే ఓన్లీ మనకి ఎలివేషన్ ఆఫ్ బిల్డింగ్ ద్వారానే మనకి తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకవైపు ఎలివేషన్కి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ ఎలివేషన్ అంటే ఇందాక మీరు హైట్ అని చెప్పారు, రైట్? అంటే ఒక హౌస్ అనేది ఏ లెవెల్స్లో మనం తీసుకున్నాము అనేది ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఇక్కడ మనకి చెప్తారు. సో అది ఆ ఇండికేటింగ్ అనేది మనం క్యాడ్లో మనం ఇవ్వలేం. ఓకే, సో అలాగే ఇక్కడ అన్ని వైపులా అంటే 4 వైప్స్ కూడా అంటే 4 వైపులా కూడా మనం బిల్డింగ్ తాలూకా ఎలివేషన్ని చూడాలి. మనం క్రియేట్ చేయడం ఏముండదు. సో మనం డిజైన్ చేసిన దాంట్లో అది మనకి చూపిస్తుంది. ఓకే, అయితే ఇనిషియేటివ్గా మనకి ఇక్కడ చూసారా ఇవేవో లైన్స్ మనకు కనిపిస్తున్నాయి. వాటిని ఏమంటారంటే గ్రిడ్ ప్లాన్స్ అంటారు. అంటే ఫ్లోర్ ప్లాన్ ఇవ్వకముందు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే గ్రిడ్ ప్లానింగ్ అనేది మనం చేసుకోవాలి. గ్రిడ్ ప్లానింగ్ అనేది ఎందుకు చేస్తామంటే గ్రిడ్ ప్లాన్నే మనం సెంటర్ అని కూడా అంటారు. అది మనం మెయిన్ తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాలమ్స్ని ప్లేస్ చేయడానికి మనం అది ఎక్కువగా వాడతాం. అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్లో గ్రిడ్ ప్లానింగ్ చేస్తే అంటే సెంటర్ ప్లానింగ్ చేస్తే నాకు ఎక్కడెక్కడ కాలం వస్తుందో అప్పుడు మనం ప్లాన్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ తాలూకా లెవెల్ 1 అంటే అర్థం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అని అర్థం. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఆటోక్యాడ్లో కూడా మనం ఒక మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం తీసుకుంటే ఈ ప్లాన్లో గ్రిడ్స్ కనిపిస్తాయి. ఆటోక్యాడ్లోని చేస్తాము, రివిట్లో కూడా మనం చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ రకరకాల కలర్స్ ఇక్కడ ఇండికేషన్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక ఆక్సిజన్ టవర్స్ లాగా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏదో ఉన్నదనుకున్నాం. సో అందులో ఫర్ సపోజ్ మనకి రూమ్స్ని అంటే మార్కెట్ రూమ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా హాస్పిటల్స్ ఉన్నాయంటే ఆపరేషన్ థియేటర్స్ లేకపోతే కాలేజెస్ ఉన్నాయనుకోండి. ఈచ్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి హౌసెస్ ఏవో ఉంటాయి సపరేట్గా. లేదు అంటే మీ అంటే ప్లాన్ చూసి ఆ పర్టికులర్ క్లాస్ అనేది అక్కడ ఉందని మనం చెప్పాలి. అది ఓన్లీ మనకి కలర్ లెజెండ్స్ వల్ల అవుతుంది అనమాట. అంటే ఎంత పెద్ద ప్లాన్లోనైనా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈవెన్ దో ఇక్కడ మనకి చూసారా ఈ సింబల్స్ ఏంటంటే సెక్షన్ సింబల్స్ అనమాట. అంటే జనరల్గా మనం ఆటోక్యాడ్లో సెక్షన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? కంప్లీట్గా మనం ప్లాన్ని డ్రా చేయాలి. కంప్లీట్గా మనం ఏం చేయాలి? అందులో ప్లాన్ అనేది మనం డ్రా చేయాలి. కానీ ఇందులో మనం అలా ప్లాన్ డ్రా చేయక్కర్లేదు. ఓకే, ఇది లెవెల్ 1 ప్లాన్ల తర్వాత ఇక్కడ చూడండి ఇవి ఏంటంటే 2D కాంపోనెంట్స్ కాదు అవి. సో 3D కాంపోనెంట్స్ అవి. ఓకే, అంటే మన కాంపోనెంట్ ప్లేస్మెంట్స్ అలాగే ఆటోక్యాడ్లో మనం ఏం చేస్తామంటే డైమెన్షన్స్ చెప్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూమ్స్ చెప్తాము, రూమ్ తాలూకా ఏరియాను కూడా మనం ఇక్కడ చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ
లెవెల్ 2 అంటే ఫస్ట్ ఫ్లోర్ తాలూకా ప్లాన్ ఇది. అక్కడ కలర్స్ వేరు, ఇక్కడ మనం కలర్స్ వేరు. ఓకే, దాని తర్వాత ఇక్కడ రూట్లో ఏంటంటే సైట్ అని ఉంటుంది. అంటే ఓవరాల్
రైజరు చూడండి ఇక్కడ ఇండివిజువల్ ఒక్కొక్క అవుట్పుట్ వాటిని మనం ఇందులో అర్థం ఏంటనుకున్నారు ఫర్ సపోజ్ కంప్లీట్గా చేసేదాన్ని మనం ఏమని చెప్తారంటే రివిట్ అని మనం చెప్తాం. ఓవరాల్ దిస్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎ బిమ్, బిఐఎం అంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడల్. సో అందువల్ల చాలామంది రివిట్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మనం అలాగే ఇందులో మనకి వేరియస్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్లో మనం ఎలా తీసుకున్నాము అనేది ఇక్కడ అంటే ఫ్లోర్ ప్లానే కాకుండా మనకి సీలింగ్ ప్లాన్ కూడా ఉంటుంది యాక్చువల్గా. మరి సీలింగ్ లెవెల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఎంత హైట్లో ఉంటుంది? బిల్డింగే 3 మీటర్స్ ఉంటుంది.
ఫీట్ హైట్లో ఉంటుంది. ఓకే, సో సీలింగ్లో ఏముంటుంది అని అంటే లైట్స్. తర్వాత కమర్షియల్ కాంప్లెక్సెస్ అయితే మనకి హెచ్విఏసి సిస్టమ్ ఉంటుంది. అంటే ఏంటి? స్ప్లిట్ ఏసీ అంటారు, వినే ఉంటారు. సో స్ప్లిట్ ఏసీ అంటే దానికి డక్ట్ సిస్టమ్ అంతా కూడా ఫామ్ చేస్తారు. అంటే రూమ్ తాలూకా టెంపరేచర్ మార్చేస్తారు. ఇప్పుడు జనరల్గా మీరు బయట నుండి లోపలికి వచ్చినప్పుడు రూమ్ టెంపరేచర్ ఒకలాగా ఉంది. సో ఇప్పుడు మనం అది వేసిన తర్వాత ఏమైంది? రూమ్ తాలూకా టెంపరేచర్ మారింది. కానీ ఆ సిస్టమ్ ఏంటంటే మొదటే మనం ఓపెన్ చేయకముందే రూమ్ టెంపరేచర్ మారుతుంది. అంటే లోపలికి వెళ్ళగానే మనం పెట్టాలి. సో మనకి ఇందులో ఏంటంటే కంప్లీట్గా A to Z మనం ఇక్కడ చేసుకోవడానికి అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే దీనికి బిఫోర్ అసలు మనకి దీని తాలూకా వెర్షన్స్ ఏంటి అనేది కూడా మనం, సో మార్కెట్లోని మనకి ఇది మొట్టమొదటిగా 1997 వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రో ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ. ఓకే, దాని తర్వాత 2002లో ఆటోడెస్క్ అనే కంపెనీ వాళ్ళు దాన్ని కొనేసుకున్నారు. సో కొనేసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసింది ఏం చేశారంటే రివిట్ స్ట్రక్చర్స్ అనేది అందులో ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత 2007లో MEP అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడంతో ఇక అక్కడ నుండి ఏమైందంటే రివిట్ అనేది కంప్లీట్లీ బిమ్లోని ఒక అప్లికేషన్ మనకి క్రియేట్ చేశారు. అంటే ఓవరాల్గా ఇవన్నీ కలిపి మనం బిమ్ అని మనం చెప్తాం. అయితే ఆటోడెస్క్ అంటే ఆటోక్యాడ్ మనకి ఏదైతే వెర్షన్ రిలీజ్ అవుతుందో అదే వెర్షన్ మనకి వస్తుంది. ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న వెర్షన్ అయితే ఆటోడెస్క్ రివిట్ 2025. ఓకే, కానీ నేను ఇక్కడ 2023 చెప్తాను. ఓకే, సో వెర్షన్ అనేది మనం పక్కన పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనం ఫస్ట్ మన యొక్క డిజైన్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం రావాలి. సో దానికి బిఫోర్ ఇక్కడ ఏంటంటే రివిట్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి మోడల్, రెండు ఫ్యామిలీస్. మోడల్ అంటే ఏంటి? మోడల్ అంటే మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో ప్రాజెక్ట్ దాన్ని మనం మోడల్ అని అంటారు. ఫ్యామిలీస్ అంటే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక నాన్న, ఒక అమ్మ, దాన్ని మనం ఫ్యామిలీస్ అంటాం. అంతేనా? ఫ్యామిలీస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాజెక్ట్లో మనకి ఏదైతే యూజ్ అవుతుందో వాటిల్ని మనకి ఫ్యామిలీస్ అని చెప్తారు. ఎగ్జాంపుల్గా మీరు ఏమైనా చెప్పగలరా? అంటే ఫ్యామిలీ అంటే అన్న తమ్ముడు అంటే కాదన్నారు. ఓకే, నేనేమన్నానంటే ప్రాజెక్ట్లో యూజ్ చేసేవే అన్నాను. ప్రాజెక్ట్లో ఏంటి యూజ్ చేస్తారు? క్వశ్చన్స్ ఏమైనా ఎక్కువగా అడిగితే ఏమనుకోకండి మీరు. అంటే మీరు ఎలాగా నెక్స్ట్ ఇయర్ బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఇయర్లోనే వెళ్ళిపోతారా? నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు. మరి కొంత నాలెడ్జ్ అయినా నేర్చుకోవాలి కదా, ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకోవాలి. సరే, మీరు చెప్పట్లేదు, నేనే చెప్పేస్తానులేండి. సో ఫ్యామిలీస్ ఈజ్ నథింగ్ బట్ డోర్స్, విండోస్,
కాంపోనెంట్స్ అంటే కబోర్డ్స్, బెడ్స్, ఇవి ఏవైతే మనం పెట్టుకుంటామో సో దోస్ ఆర్ ఆల్ నోన్ హ్యాజ్ ఏ ఫ్యామిలీస్ అని అంటారు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలంటే వీ నీడ్ 2 items. వన్ ఈజ్ మోడల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్యామిలీస్. దీని గురించి తెలిసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ అండ్ న్యూ అని మనకి ఇక్కడ ఉంటుంది. న్యూ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకేమవుతుందంటే ఒక న్యూ ప్రాజెక్ట్ డైలాగ్ బాక్స్ అనేది నాకు ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పదాన్ని వాడాడు, టెంప్లెట్ ఫైల్ అన్నాడు. టెంప్లెట్ అంటే ఏంటి? నేనేమేంటి మై నేమ్ ఇస్ దేవి వరప్రసాద్ అంటే అది కాదు కదా. అలాగా ఫార్మేట్ అంటే అసలు ఆటో క్యాడ్లోని ఇదంతా తెలియాలి మీకు, తెలుసా మీకు? ఇప్పుడు చెప్పండి, ఫోన్లేండి చెప్పండి. తెలియదు, నాకు తెలియదంటే ఊరుకుంటారెట్ మీరు? చెప్పండి. చెప్పాలి, ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది. దగ్గరగా వచ్చు. బాబు ఎంత అబ్బాయి, ఏం పేరు? వరప్రసాద్. వెరీ గుడ్. చెప్పు. టెంప్లెట్ మీన్స్ వాట్? వరప్రసాద్ అబ్బాయి నువ్వు కాదు. చెప్పమ్మా. తెలుస్తుంది ఏదో ఒకటి. అమ్మా నువ్వు చెప్పమ్మా. న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, నువ్వు ఏదైతే చెప్పావా చెప్పాలి మరి. ఇంకా ఈ అబ్బాయి మిగిలిపోయారు, చెప్పమ్మా. ఓకే, నువ్వు ఓకే రైట్. అయితే యాక్చువల్గా మనకి టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఆ ప్రాజెక్ట్లో ఒక స్టాండర్డైజేషన్ అంటే ఒక స్టాండర్డ్గా మనం ఏదైతే టూల్స్ని వాడతామో అవన్నీ కూడా ఒక దగ్గర ఉన్న చోటుని మనం టెంప్లెట్ అని అంటాం. ఓకే, అందులో ఇక్కడ మనకి 2 రకాలైన టెంప్లెట్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి ఇంపీరియల్ టెంప్లెట్, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాట్రిక్ టెంప్లెట్. ఇంపిరికల్ అంటే ఏంటి? ఫీట్స్ పర్ ఇంచెస్. మెట్రిక్ అంటే మన ఇండియన్ స్టాండర్డ్లో ఉన్న ఫార్మాట్లో ఉన్నది. అయితే ఇందులోని మనకి టెంప్లెట్స్లో రకాలు ఉన్నాయి. అంటే ఒక బిల్డింగ్ అంటే నేను ఒక ప్రాజెక్ట్ అవతల వ్యక్తికి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ మనం 0 నుండి మన క్లయింట్కి ఇచ్చిన వరకు చేయాలంటే సో ఫస్ట్ బేస్మెంట్ మనం చేయాలంటే అక్కడ స్ట్రక్చరల్ టెంప్లెట్ వాడతారు. దేనికి వాడతారు? అది
కాలమ్స్కి, బీమ్స్కి, స్లాబ్స్కి, వాల్కి వాటి కోసం స్ట్రక్చర్ టెంప్లెట్ వాడతారు. ఫౌండేషన్ ఆఫ్ ద బిల్డింగ్, అంతేనా? పిల్లర్స్ అనకూడదమ్మా, నువ్వు ఇంజనీర్వి. కాలమ్స్ కాలమ్స్తో, బీమ్స్, స్లాబ్తో ఉన్నదాన్ని స్ట్రక్చర్ అని అంటారు. మరి దానికి ఎప్పుడు అందం వస్తుంది? ఎప్పుడు అందం వస్తుంది? స్కెలిటన్ మీద ఏముంటుంది మనకి? సో వాల్స్, డోర్స్, అలాగే కలర్స్, టెక్స్చర్స్ ఇవన్నీ వాడితే అప్పుడు మనకేమవుతుందంటే బిల్డింగ్ తాలూకా అందం, లుక్ కనిపిస్తుంది కదా. అలాగ తయారు చేయడానికి మనం వాడేది ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ వాడతారు. ఇంకా ఈ రెండిట్లకి కామన్గా వాడేది ఏంటంటే కన్స్ట్రక్షన్ టెంప్లెట్. అంటే అందులోని ఆర్కిటెక్చరల్ చేయొచ్చు, స్ట్రక్చర్ చేయొచ్చు. అంటే ఏఈసి అంటారు. విన్నారా ఎప్పుడైనా? విన్నారా లేదా మరి? ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అని అంటారు ఏఈసి అంటే. మరి ఇవన్నీ అంటే అందులో మెకానికల్ వస్తుంది, ఎలక్ట్రికల్ వస్తుంది, ప్లంబింగ్ వస్తుంది. మనం ఒక వర్క్ని డిఫరెంట్ స్కేల్స్లో షేర్ చేసుకొని దాని కంప్లీట్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వాలి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఏ టెంప్లెట్. సో ఇక్కడ మనం రెండు రకాలు, అయితే ఇంపెరికల్ వాడుకోవచ్చు లేదా ఎంఎం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపెరికల్ ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ని నేను ఓకే చేస్తాను. ఇలా చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రివిట్ తాలూకా ఇంటర్ఫేస్ మనకి కనిపిస్తుంది. ఓకే, ఇది రివిట్ తాలూకా అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూ అని అంటారు. ఆటోకాడ్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటారు. అంటే డయాగ్రామ్లోని మనకు అక్కడ ఈజీగా, అంటే న్యూ, ఓపెన్, సేవ్, ఇలా మనకి రకరకాలుగా ఆప్షన్స్ ఇక్కడ మనకి కనబడతాయి. సో దాని తర్వాత ఈ పార్ట్ అంతటిని మనం ఏమంటారంటే రిబ్బన్ ఎడిటర్ అని అంటారు. రిబ్బన్లో ఏముంటాయి? అయ్యో, ఆటోకాడ్ మీరు నేర్చుకున్నారమ్మా. రిబ్బన్లో రెండు ఉంటాయి. ఏంటవి? ఏంటుంటాయి? అయ్యో, ట్యాబ్స్. ఏంటుంటాయి? ట్యాబ్స్. తర్వాత ప్యానెల్స్. ట్యాబ్ అంటే ఏంటి? ఇది ఆర్కిటెక్చరల్ ట్యాబ్, ఇది స్ట్రక్చరల్ ట్యాబ్, ఇది స్టీల్, ప్రీకాస్ట్, సిస్టమ్, ఇన్సర్ట్, యానిటేషన్,
అనలైజ్. ఇలాగా దీస్ ఆర్ ఆల్ నోన్ హ్యాజ్ ఏ ట్యాబ్స్. మరి ప్యానెల్స్ అంటే ఏంటి? ఇక్కడ బిల్డ్, ఇదేదో చెప్పాడు సర్క్యులర్, ఇది మోడల్, ఇవి రూమ్స్, ఆ తర్వాత ఓపెనింగ్స్ అట, ఆ తర్వాత డేటమ్ అట, తర్వాత ఏదో సంథింగ్. అంటే ఆ పర్టికులర్గా మనకి స్పెసిఫిక్గా ఆ ట్యాబ్లో ఏంటేంటి ఉన్నాయనేది మనకు చెప్తాడు. మీరు ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్న క్వశ్చన్ అంతా కూడా ఇది. అన్నీ అక్కడే ఉంటాయి. కానీ దీనికి ముందు మీరు చేయవలసిన పనులు రెండు ఉంటాయి. ఏంటది? ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఎలివేషన్ చెక్ చేసుకోవాలి. ఎందుకనంటారు? ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏమొస్తాయి? కన్స్ట్రక్షన్స్. ఏంటది కన్స్ట్రక్షన్స్? రోడ్స్, బ్రిడ్జెస్, టవర్స్, తర్వాత ఎయిర్పోర్ట్స్, రైల్వే, ఇంకా మనకి ఏదైతే చూస్తామో దోస్ ఆర్ ఆల్ నోన్ హ్యాజ్ ఏ, ఇట్ విల్ కమ్ అండర్ సివిల్ కన్స్ట్రక్షన్స్. ఇందులో మనకు 3 భాగాలు డివైడ్ చేశారు. ఏంటవి? నేను అడగడానికి కారణం ఏంటంటే మీకు వస్తుందనే, గుర్తుంచుకుంటారని. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీస్, అది అలా మనం విడదీస్తాం. అంటే అప్పుడు రెసిడెన్షియల్లో ఏమొస్తాయి? హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, లాడ్జెసే. లాడ్జెస్ అయితే రావు అందులో. అపార్ట్మెంట్స్లోకి వస్తుంది, అపార్ట్మెంట్స్ వస్తాయి, అవునా, ఫామ్ హౌసెస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. కమర్షియల్లోకి వస్తే స్కూల్స్, హాస్పిటల్స్, తర్వాత సో ఇవన్నీ అలా డివైడ్ చేస్తారు. ఇండస్ట్రీస్కి అయితే ఫ్యాక్టరీస్, రైల్వేస్, ఇవన్నీ కూడా ఇట్ విల్ కమ్ అండర్ లైక్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? రెసిడెన్షియల్కి వచ్చేసరికి దాని తాలూకా లెవెలింగ్స్ వేరే ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్సెస్కి లెవెలింగ్స్ వేరే ఉంటాయి, ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. అంటే రెసిడెన్షియల్కి ఎప్పుడూ కూడా 3 meters హైట్ ఉంటుంది. అంటే దట్ మీన్స్ 10 feet హైట్ ఉంటుంది ఎలివేషన్. దానికి మనం కాంపౌండ్ వాల్ కడతారు. విన్నారు ఎప్పుడైనా? కాంపౌండ్ వాల్ ఎంత హైట్లో కడతారు? 2 feet 1 feet?
కాంపౌండ్ వాల్ ఎప్పుడైనా విన్నారా? ఆ బౌండరీ ఎంత కడతారు, ఎంత హైట్లో కడతారు? 1 మీటర్. అంటే 1 మీటర్కి ఎంత హైట్ ఉంటుంది? చూసారా మీరు మరి ఎంత ఇదిగా ఉన్నారో. నాకు ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పండి. సరే, ఫైనల్గా 5 ఫీట్ హైట్ ఉంటుంది కాంపౌండ్ వాల్. ఓకే, అయితే కమర్షియల్కి వచ్చేసరికి 8 ఫీట్ కడతారు. ఇండస్ట్రీస్కి వచ్చేసరికి 10 ఫీట్ అయిపోతుంది. కానీ మరి కమర్షియల్ కాంప్లెక్స్లో ఎలివేషన్ హైట్ 12 ఫీట్ ఇస్తాడు. ఇండస్ట్రీస్కి వచ్చేసరికి 14 ఫీట్ వెళ్ళిపోతుంది. ఇలాగా మనం ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ద వేరియేషన్స్ అనేది ఫస్ట్ మనకి తెలుసుకుంటే ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అర్థమైనా? సో రేపు లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం.